జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 58,000 మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సునామీ కనిపించింది. 2019 ఎన్నికల సీన్ రివర్స్ అయింది. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించినప్పటికీ ప్రజల మద్దతును వైసీపీ గెలుచుకోలేకపోయింది. కేవలం 5 ఏళ్లలోనే ఇంత దారుణంగా ఓడిపోవటానికి కారణాలేంటనే దానిపై శ్రేణులతో చర్చించే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన సమీప టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై 58,000 మెజార్టీతో గెలుపొందారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి సునామీ కనిపించింది. 2019 ఎన్నికల సీన్ రివర్స్ అయింది. సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించినప్పటికీ ప్రజల మద్దతును వైసీపీ గెలుచుకోలేకపోయింది. కేవలం 5 ఏళ్లలోనే ఇంత దారుణంగా ఓడిపోవటానికి కారణాలేంటనే దానిపై శ్రేణులతో చర్చించే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే 50 సీట్ల మైలురాయిని దాటిన సైకిల్ స్పీడ్ గా దౌడు తీస్తోంది. మరో 86 స్థానాల్లో కూటమి లీడ్లో కొనసాగుతోంది. రాజమండ్రి రూరల్లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తొలి విజయం నమోదు చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన గోపాలకృష్ణపై 64,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాప్తాడులో పరిటాల సునీత తన వైసీపీ అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై 22,196 ఓట్ల మెజార్టీతో విన్ అయ్యారు. మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వైసీపీ అభ్యర్థి తిరుపతిరావుపై 42,829 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక తణుకులో అరిమిల్లి రాధాకృష్ణ సమీప వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 71,059 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక డోండో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం సాధించారు. అనంతపురంలో వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై 20,879 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జయకేతనం ఎగరవేశారు. అలాగే మైదకూరులో పుట్టా సుధాకర్ యాదవ్, కడపలో మాధవిరెడ్డి గెలుపు, కమలాపురంలో పుత్తా చైతన్యారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో సమీప వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై 26,527 ఓట్ల మెజార్టీతో టీడీపీ మద్దిపాటి వెంకట్రాజు గెలుపొందారు. అటు ఏలూరులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానిపై 61,261 ఓట్ల మెజార్టీతో విన్ అయ్యారు. ఇంకా ఉండిలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఘన విజయం సాధించారు. తన సమీప వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజుపై 56,777 ఓట్ల తేడాతో గెలుపొందారు. అచ్చంటలో పీతాని సత్యనారాయణ, ఉరవకొండలో పయ్యవుల కేశవ్, చింతలపూడిలో సొంగారోషన్, బాపట్లలో వేగేష్ణ నరేంద్ర కుమార్ విజయం సాధించారు.
లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనూహ్యంగా వస్తున్నాయి. అటు ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమి గాని ఎన్నికల ఫలితాలపై సంతృప్తి చెందే పరిస్థితులు కనిపించడం లేదు. అబ్కీ బార్ 400 పార్ అన్న బీజేపీ కూటమి ఇప్పుడు 300 సీట్లు దాటే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ అందుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో మోదీ వేవ్ అనుకున్నంతగా లేదని ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ చెబుతున్నాయి. ఉత్తర భారతదేశంలో వస్తున్న మిశ్రమ ఫలితాలు బీజేపీని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఇండియా కూటమికి అనుకూలంగా వస్తున్న ఫలితాలపై బీజేపీ ఏమాత్రం ఊహించి ఉండదు. మహారాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోనందుకు ఇప్పుడు బీజేపీ ఫలితం అనుభవించే పరిస్థితి వచ్చింది. నార్త్ ఇండియాలో నష్టపోయిన బీజేపీకి సౌత్ ఇండియా ఫలితాలు కాస్త ఊరటనిచ్చాయి. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన ఫలితాలు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేయడానికి దోహదపడ్డాయి. ఉత్తర భారతదేశంలో ప్రజల నాడిని ముందే పసిగట్టారేమో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షాలు ఈ ఎన్నికల్లో దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించారు. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి అనేక సభల్లో, రోడ్ షోల్లో పాల్గొన్నారు. ఈ మేరకు బీజేపీ వేసిన అంచనాలు కరెక్ట్ అయినట్టే లెక్క. బీహార్, ఒడిశా, అస్సాంలో బీజేపీ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్లో అధికారం చేపట్టిన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నిరాశ ఎదురైంది. గుజరాత్ మొత్తం క్లీన్ స్వీప్ చేస్తున్నందుకు బీజేపీ గుజరాత్లో ఒక స్థానంలో ఇండియా కూటమి ఆధిపత్యంలో ఉన్నట్టు ట్రెండ్స్ వస్తున్నాయి. ఇది మోదీకి, అమిత్ షాలకు వ్యక్తిగతంగా మింగుడు పడిన విషయం. ఢిల్లీలో బీజేపీకి ఈసారి ఎదురుదెబ్బ తగులుతుందని అందరూ భావించారు. కానీ 7 6 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. శిరీష, ఏదైతే దేశంలో 7 విడతలుగా మొత్తం 545 పార్లమెంటు నియోజకవర్గాలకు లోక్సభ ఎన్నికలకు జరిగాయి. మొత్తం 7 విడతలుగా ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయి హ్యాట్రిక్ సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అదేవిధంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్న ఇండియా కూటమి కూడా అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఫలితాలు చూస్తే మాత్రం ఉత్తర భారతంలో బీజేపీకి అనుకున్న ఫలితాలు రాకపోగా దక్షిణ భారతంలో మాత్రం అనుకోని విధంగా అనూహ్య ఫలితాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు ప్రస్తుతం జరుగుతున్న ఇంకా కౌంటింగ్ ఈరోజు జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా మొత్తం లోక్సభ స్థానాలకి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి విజయం సాధించారు. అమిత్ షా కూడా విజయం, దాదాపు 6 లక్షలకు పైగా ఈరోజు అమిత్ షా విజయం సాధించడం జరిగింది. రాహుల్ గాంధీ కూడా రాయ్బరేలీ ప్లస్ వయనాడులో కూడా 2 చోట్ల ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా మొత్తం కూడా ఫలితాలు అటు జాతీయ పార్టీలైన బీజేపీ మరియు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ, ఇండియా కూటమిల మధ్య ఈ ఎన్నికలు జరిగాయని చెప్పాలి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను పెద్దగా పరిగణలోకి తీసుకొని చెప్పాను. కానీ ఉత్తర భారతదేశంలో తీసుకోకుండా దక్షిణ భారతదేశంలో మాత్రం కొన్ని రాష్ట్రాల్లో భిన్నంగా కూడా ఈ రిజల్ట్స్ వచ్చిన సంగతి తెలుసు. కర్ణాటకలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కానీ అక్కడ బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు రావటం. తెలంగాణలో కూడా రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల 5 నెలల క్రితమే అధికారంలోకి వచ్చింది. కానీ బీజేపీ కూడా గతం పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లు ఉంటే ఈసారి 4 సీట్లు పెంచుకొని మొత్తం 8 సీట్లకు పోయిందని చెప్పి అనుకోవాలి. అదేవిధంగా ఏపీలో అసలు జీరోతో ఉన్న బీజేపీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అటు ఎంపీ ఎలక్షన్స్లోను ఇటు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా కూటమి పెద్ద ఎత్తున విజయం సాధించింది. బీజేపీ అనుకోని పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున ఫలితాలు, ఎంపీ సీట్లు కూడా సాధించడం జరిగింది. ఈ విధంగా దక్షిణ భారతదేశంలో బీజేపీకి అసలు చాలా తక్కువగా ఉన్న మెజార్టీ ఈరోజు ఎక్కువ మెజార్టీ రావడం వల్ల ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి దక్షిణ భారతదేశమే చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే 400 సీట్లు ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఈరోజు ఆశలు అడియాసలే చెప్పి అనుకోవాలి. అటు ఎన్డీఏ కూటమి ఇటు ఇండియా కూటమిల మధ్య ఓరాఓరి పోరాటం కూడా నడిచిందని చెప్పి అనుకోవాలి. 293 సీట్లతో ప్రస్తుతం కేవలం ఈరోజు ఎన్డీఏ కూటమి ఉంటే 233 సీట్లతో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది. 240 సీట్లు 43 సీట్లతో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తే 100 సీట్లు ఈరోజు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 57 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు 100 సీట్ల పైన
వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర కానీ ఇతర కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యకర్తల్లో ధైర్యం నింపడం, పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం నింపడం, ప్రజల్లో కూడా ఒక వాతావరణం కల్పించినటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. కాబట్టి ఓవైపు ఇండియా కూటమి గెలుపు కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీగా తన భుజస్కంధాలపై వేసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు రాజ్నాథ్ సింగ్ కానీ, జేపీ నడ్డా కానీ పెద్ద ఎత్తున తిరగలింది. మరో విషయం ఏంటంటే కేంద్ర మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ కూడా ఈరోజు ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. అది ఈ విధంగా బీజేపీ కూడా ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున రిజల్ట్ వస్తుందనుకుని భావించిన బీజేపీకి భంగపాటు ఎదురైందని చెప్పనుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రము, అతిపెద్ద లోక్సభ స్థానాలు గత పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన యూపీలో ఈరోజు ఎస్పీ పైచేయి అక్కడ సమాజ్వాదీ పార్టీ పైచేయి సాధించని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే యూపీ మీద బీజేపీకి పెద్ద ఎత్తున ఆశ. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు నిర్మించి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం వల్ల నార్త్ మొత్తం కూడా ప్రభావం పడుతుంది. నార్త్లో పెద్ద ఎత్తున బీజేపీకి కలిసి వస్తుందని చెప్పినా కూడా సొంత అయోధ్య రామాలయాన్ని అయోధ్యలో రామాలయాన్ని ఏదైతే కట్టారో ఉత్తరప్రదేశ్లో సొంత ఆ రాష్ట్రంలోనే బీజేపీ పెద్దగా ఫలితాలు సాధించలేకపోయింది. కాబట్టి ఈ రోజున దేశం మొత్తం కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు అటు ఎన్డీఏ ఇండియా కూటమి పెద్ద తేడా లేకపోగా ఇతర ప్రాంతీయ పార్టీల శక్తి మాత్రం పెద్ద ఎత్తున అంచనా వేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏపీలో వన్ సైడ్ ఈరోజు 160 సీట్లకు పైగా అసెంబ్లీలో సీట్లు పొంది ఈరోజు భారీ మెజార్టీతో అధికారం చేసిపోతున్న చంద్రబాబు నాయుడికి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా అందరూ కూడా ఫోన్ చేయడం, శుభాకాంక్షలు తెలవటం, ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి కన్వీనర్గా మీరు బాధ్యతలు చేపట్టాలి. గతంలో వాజ్పేయి హయాంలో మీరు బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి కన్వీనర్గా బాధ్యతలు చేపట్టాలని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు కూడా అటు అఖిలేష్ యాదవ్ సంబంధాలు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా చంద్రబాబు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. ఎందుకంటే అటు బిజు జనతా దళంతో పాటు ఇటు చంద్రబాబు నాయుడిని పాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ ప్రభుత్వం అప్పుడు హయాంలో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కనుక కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్గా ఉంటే ఖచ్చితంగా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా రేపు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వింటాయి. కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నాలు చేస్తారు. ఇదే ముందే గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు చంద్రబాబు నాయుడిని ముందే శుభాకాంక్షలు చెప్పడం, ఎన్డీఏ కన్వీనర్గా మీరు బాధ్యతలు చేపట్టాలని చెప్పి ఈ విధంగా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో కూడా ఎన్డీఏ కూటమి నేతల మీటింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆ మీటింగ్కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వెళ్తారా లేదనేది ఇంకా క్లారిఫికేషన్ రావాల్సింది. ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 3 నెలలకు పైగా జరిగిన ఈ లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా కోడ్ జూన్ 6వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి హ్యాట్రిక్ పొందాలనుకుంటున్న నరేంద్ర మోడీకి ఎంత మేరకు కలిసి వస్తుంది? ఇండియా కూటమి ఏమైనా ఎన్డీఏ కూటమిలోని పార్టీలను చీల్చుకొని రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు ఏమైనా విషయ ప్రయత్నాలు చేస్తారా? లేదు, ఇప్పటికే ఉన్న 293 మెజార్టీ ఉంది, 233 మెజార్టీ ఉంది, 60 సీట్లు మాత్రమే ఈరోజు ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ఉన్న ఇతర ప్రాంతీయ పార్టీలు ఏ కూటమి వైపు వెళ్తాయి, ఎవరు బాధ్యతలు చేపడితే ఏ విధంగా ఉంటుంది? 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ దేశవ్యాప్తంగా కూడా అనేక ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటాయని చెప్పిన రాహుల్ గాంధీ ఈ ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టేందుకు నిజంగానే పావు గలుపుతారా? కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భుజస్కంధాన్ని వేసుకొని ఈరోజు ఇండియా కూటమికి అధికారులు తెచ్చేందుకు ఇంకా ప్రాంతీయ పార్టీల నేతలను కలుపుకొని ముందుకు పోతున్నది మాత్రం మనం వేచి చూడాలి. శిరీష, రామ్ చెప్పండి. ప్రచార సమయంలో అమిత్ షా గాని నరేంద్ర మోదీ గాని తెలంగాణలో పర్యటించి పలు సభలు సమావేశాలు నిర్వహించడం వల్లనే ఇవాళ ఫలితాల్లో కొంతమేర బీజేపీకి ఫలితాలు వచ్చాయనుకోవచ్చా? కొంతమేర తెలంగాణ శిరీష, ఎప్పుడైతే నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా వీళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశంలో తెలంగాణ పైన ప్రత్యేక దృష్టిని సాధించాలని చెప్పాను. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు గతంలో 2 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, ఈరోజు 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం, తర్వాత చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. ఆ నేపథ్యంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఈరోజు డీకే అరుణ మహబూబ్నగర్లో పోటాపోటీ
పోటాపోటీలో కూడా కేవలం 5,000 ఓట్లతో బయటపడిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఈటెల రాజేందర్ ఏదైతే మా గత అసెంబ్లీ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఊహించని మెజార్టీతో ముందుకు రావడం జరిగింది. మరోవైపు కరీంనగర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ కరీంనగర్ ఎంపీకి కేవలం 60,000 ఓటుతో గెలిచాడు లాస్ట్ టైం. కానీ ఈసారి 2 లక్షల పైన ఈరోజు ఓటుతో ఆయన గెలవడం వంటి పరిణామాలు చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా బీజేపీ చెవేళ్ళ కానీ సికింద్రాబాద్ మన చెవేళ్ళ మెదక్ మహబూబ్ నగర్ తర్వాత మల్కాజ్గిరి ఈ 4 సీట్లు కూడా అదనంగా వచ్చినాయి. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న పార్లమెంట్ స్థానం గతంలో ఎంపీగా ఉన్నాడు. అదేవిధంగా చెవేళ్ళలో కూడా గతంలో సిట్టింగ్లో ఉన్న రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉండి పోటీ చేసి గెలిచిన రంజిత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరిపోవడం కూడా కొంత బీజేపీకి కలిసి వచ్చిందని చెప్పి అనుకోవాలి. మరోవైపు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాబట్టి ఈ పరిణామాలు ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను బట్టి మిక్స్డ్గా రిజల్ట్స్ ఇచ్చారని చెప్పి అనుకోవాలి. దాంతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా వీరందరూ ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడిందని కూడా